ఆయన అన్నారు, ఇత పూర్వం నన్ను ఇటువంటి వరం అడిగిన వాడెవరూ లేడు, నీకే ఇంత గొప్ప వరం ఇస్తున్నాను, కానీ సత్వగుణంతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించు సుమా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా? మృత్యువు లేదు అనేసరికి రాక్షసుడైనటువంటి వాడిలో పుట్టేటటువంటి అహంకారం, దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియనిదా? కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. అప్పటికి ఊరుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక నన్ను ఎదిరించగలిగిన వాడెవడు, నన్ను చంపగలిగిన వాడెవడు? కాబట్టి ఇప్పుడు నేను విష్ణువు ఎక్కడున్నా సరే నిగ్రహిస్తానన్నారు. విష్ణువు ఎక్కడుంటారండి? విశ్వం విష్ణు, ఆయన విశ్వం రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు. కాబట్టి ఆయన హిరణ్యకశిపునిలో కూడా ఉన్నాడు. లోపలికి వెళ్ళడం తప్ప బయట వెతకడం చేతనైనటువంటి వాడికి